కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై మంత్రులు తిరుగుబాటు బావుట ఎగరేశారు. డీకేకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు సీనియర్ మినిస్టర్స్. రామలింగారెడ్డి బాటలో ఇంకో ఇద్దరు మంత్రులు వెళ్తూ ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తుంది. మునియప్ప, కేజే జార్జ్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం రామలింగారెడ్డి బాటలోనే వెళ్లబోతున్నారనేది ఇటు జాతీయ మీడియాలో వస్తున్న ప్రధానమైన వార్త కింద మాట్లాడుకోవచ్చు. దాంతోపాటు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న సందర్భం కూడా. ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు రామలింగారెడ్డి ప్రకటించారు. ఆశించిన శాఖ దక్కకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు వీళ్ళు. పోర్టుఫోలియోల కేటాయింపులో సీనియారిటీని గుర్తించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను 8 సార్లు గెలిచానంటున్నారు మునియప్ప. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిర్ణయాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కష్టాలు తప్పవని మునియప్ప హెచ్చరిస్తున్నారు. ఖర్గే, రాహుల్కి ఫిర్యాదు చేశానని చెప్పారు మునియప్ప. ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నారు ఖర్గే, రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇదే అంశం మీద మునియప్ప రియాక్ట్ అయ్యారో ఆయన ఏమంటారో చూద్దాం. ಖಾತೆ ಸರಿಯಾಗಿಲ್ಲ, ಸೀನಿಯಾರಿಟಿ ಮೇಂಟೈನ್ ಆಗಿಲ್ಲ. ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ 8 ಸಾರಿ, ನಾನು 8 ಸಾರಿ ಗೆದ್ದಿದ್ದೆ. ಈ ರೀತಿ 8, 7, 5, 6 ಎಲ್ಲ ಗೆದ್ದಿದ್ದಾರೆ. ಅದನ್ನ ಸಮತೋಲನವಾಗಿ ನೋಡ್ಬೇಕಾಗಿತ್ತು. ನಾನು ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ಮನವಿ ಮಾಡ್ತಿದ್ದೀನಿ, ತಾಯಿ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದೀನಿ. ಎಲ್ಲ ಮಕ್ಕಳನ್ನು ಒಂದೇ ತರ ನೋಡ್ಬೇಕು ಮತ್ತು ಸೀನಿಯಾರಿಟಿ ಮೇಂಟೈನ್ ಆಗ್ಬೇಕು. ಇವು ಮಾಡೋದ್ರಿಂದ ಮುಂದೆ 2000 ಖಾತೆ ಸರಿಯಾಗಿಲ್ಲ. రైట్, అది మునియప్ప రియాక్షన్. సీనియారిటీని ఎక్కడా పట్టించుకోలేదు. సీనియారిటీని దృష్టిలో ఉంచుకోకుండా, సీనియారిటీని నిర్లక్ష్యం చేస్తూ ఇటు పోర్టుఫోలియోలు కేటాయించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా ఎందుకు ఇటువంటి అంటే వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారనుకోవాలా, లేకపోతే ఇండివిజువల్గా తీసుకుంటున్న నిర్ణయాలుగా చూడాలా? అంటే బేసిక్ గా కర్ణాటక రాజకీయాలు చాలా కాలంగా దగ్గరుండి చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో జార్జ్ గాని, మునియప్ప గాని, రామలింగారెడ్డి గాని వీళ్ళందరూ కూడా ఒకే బ్యాచ్, ఒకే సమకాలిక. చాలా వరకు కూడా సీనియర్స్ గా ఉండేవాళ్ళు. అంటే సిద్ధారామయ్య, ముందు ఉన్న కృష్ణ, వీళ్ళందరి దగ్గర నుంచి, అంటే ముఖ్యమంత్రి కృష్ణ, వీళ్ళందరూ దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ పనిచేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీళ్ళు ముగ్గురు కూడా చాలా సీనియర్స్ గా వ్యవహరిస్తారు తమిళనాడులో. జార్జ్ కావచ్చు, అలాగే మునియప్ప, తర్వాత రామలింగారెడ్డి తెలుగు, అతను బేసిక్గా తెలుగు కూడా బాగా మాట్లాడతాడు ఆయన. సో అయితే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన పదవులు అంటే సిద్ధరామయ్య టైంలో వాళ్ళకి మంచి పోర్టుఫోలియోలే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సిద్ధరామయ్యకి తెలుసు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఏ విధంగా ముందుకు వెళ్తారని. కాకపోతే ఇక్కడ డీకే మరి పోర్టుఫోలియోలకు సంబంధించిన వ్యవహారంలోనే వీళ్ళందరూ కూడా పూర్తిగా అలిగిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కారణం ఏంటంటే తగిన, అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పోర్టుఫోలియోలు, మంత్రి శాఖలు అందించడంలో డీకే ఉండలేకపోయారు, డీకే వ్యవహారాన్ని చూడలేకపోయారు అనేది. అయితే దీని వెనకాల ఏదైనా ఉందా? ఎందుకంటే ఈ మంత్రుల కేటాయింపుకు సంబంధించిన వ్యవహారంలో కొంత అధిష్టానం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కారణం అక్కడ ఖర్గే లాంటి సీనియర్ నేతలు కూడా అక్కడ ఉన్నప్పుడు ఖర్గే లాంటి వ్యక్తులు కూడా కొంత ఈ వ్యవహారాన్ని నడుపుతారు. కాకపోతే అసలు ఈ కేసులో ఎక్కడో కొంత తేడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే పైనుంచి వచ్చిన ఆదేశాలా, లేదు ఈయన సొంత నిర్ణయం తీసుకున్న సొంత నిర్ణయమా, ఈ సొంత నిర్ణయం వల్ల జరగబోయే పరిస్థితులు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే కొంత లేట్ అయింది. ఈ చివరి మూమెంట్ లో డీకేకి ముఖ్యమంత్రిని చెప్పడం, నో డౌట్ డీకే పార్టీ కోసం విపరీతంగా కష్టపడ్డారు. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కానీ అక్కడున్న సామాజిక వర్గాలు కొంత ఆ గ్యాప్ తో సిద్ధరామయ్యని చేసినప్పటికీ కూడా డీకే విషయంలో మాత్రం కొంత లేట్ అయిందనే చెప్పాలి. కానీ ఆయన అంత ఓపికగా ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అయితే చేశారు. ఇప్పుడు పోర్టుఫోలియోల కేటాయింపులోనే సీనియారిటీ గుర్తించలేదు అనేది ఇప్పుడు సీనియర్ గా ఉన్న మంత్రులు. ఇప్పుడు మునియప్ప చెప్తున్నాడు, నేను 8 విషయాలు గెలిచాను అంటున్నారు. అలాగే రాబోయే పరిస్థితులు కూడా పెద్దగా బెంగళూరులో
కర్ణాటకలో పరిస్థితులు ఎలక్షన్స్ కి మనకి అంత సజావుగా లేదని కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఈసారి వచ్చే అసెంబ్లీలో ఎన్నికల్లో పార్టీకి కొంత కష్టాలు తప్పవని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే ఇదే వ్యవహారం మీద ఖర్గే అంటే మనం చూస్తుంటే ఇందాక రామలింగారెడ్డి ఆల్రెడీ ఆయన రిజైన్ కూడా చేశారు. నాకు ఇవ్వాల్సిన పోర్ట్ఫోలియో ఇవ్వలేదు, నాకు తెలియని పోర్ట్ఫోలియో నేనేం చేయగలను అక్కడ కూర్చొని, నాకు ఆ పోర్ట్ఫోలియోలో పెద్దగా గుర్తింపు లేదు అనేది కూడా ఆయన క్లియర్ గా చెప్పేశారు. ఇప్పుడు మునియప్ప చెప్తున్నారు. కొంత జార్జ్ కూడా కొంత అయిష్టంగానే ఉన్నారు ఈ వ్యవహారం మీద. కానీ ఏదేమైనా కొంత ఇబ్బందులు డికేకి ఇచ్చిన 2-3 రోజుల్లోనే కొంత షాక్ ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే దీన్ని ఎంతవరకు ఆయన కంబ్యాక్ చేసుకుంటాడు, లేదు ఆయన వీళ్ళతో ఎందుకు తలకైనట్టు అని అనుకుంటారు. అంటే డీకే కంటే కూడా వీళ్ళందరూ కొంత సీనియర్స్ ఎమ్మెల్యేలుగానే చేశారు. అయితే పవర్ బ్యాంక్ ని లేదు పవర్ ని నడపడంలో డీకే చాలా క్లారిటీగా వ్యవహరిస్తుంటాడు. ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఇది అధిష్టానం దాకా వెళ్తుంది కాబట్టి సమస్య వెంటనే కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. కాకపోతే ఈ మనస్పర్ధలు ఇప్పుడు రావడం పార్టీకి, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు అనేది చాలా మంది నేతలు చెప్తున్న పరిస్థితి కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఇది ఎంతవరకు వెళ్ళబోతుంది, ఇది వెంటనే క్లోజ్ చేస్తారా, లేదు వాళ్ళు మంత్రి పదవులకి మాకు అవసరం లేదు, నువ్వు ఎవరికైనా ఇచ్చుకో అని చెప్పి గమ్మునుంటారా అనేది కూడా చూడాలి. దీని మీద అయితే వెంటనే రియాక్షన్ అయిపోతే ఈ రోజు రేపటి లోపల కొంత ఈ సమస్యను సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఎంటర్ కాబోతున్న సమాచారం అయితే మనకి అందుతుంది. సత్యం అంటే ఇప్పటికే రాజీనామా చేశారు, కొంతమంది రాజీనామా ఆలోచనలు ఉన్నారు. ఇది వాళ్ళంతా వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనుకోవాలా, లేకపోతే ఇటు సిద్ధరామయ్య వర్గం కింద భావిస్తున్న సిచ్యువేషన్ గా అనుకోవాలా? ఎటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి కర్ణాటకలో? అది కూడా ఇందాక కూడా నేను చెప్పింది అది. వీళ్ళ ముగ్గురు రామలింగారెడ్డి కావచ్చు, మునియప్ప కావచ్చు, వీళ్ళందరూ చాలా సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పోటీ చేశారు, గెలుపొందారు, మంత్రులుగా చేశారు. ఇంకొక వాళ్ళకి ఒక వర్గం అంటూ ఉంది. అందుకే సిద్ధరామయ్య కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళందరినీ హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా. కాకపోతే వాళ్ళకున్న పోర్ట్ఫోలియో ఎక్కడ వదిలేసి ఉండేదేమో, లేదు వాళ్ళు అడిగిన పోర్ట్ఫోలియో ఉంటే సరిపోయేది. కాకపోతే డీకే తన మార్పు చూపించాలనుకున్నాడు. తనకు కావాల్సిన వ్యక్తులకి కొన్ని శాఖలు మార్చాలని ఒక నిర్ణయం చేశారు. అయితే మంత్రి పదవులు అయితే ఇచ్చారు ముగ్గురికి, కానీ ఆ శాఖలకు సంబంధించిన కొంత ఇష్యూ ఉంది. కాకపోతే కొంత వెనకాల కొంత ఇష్యూ జరుగుతోంది ఇంటర్నల్ గా. దీన్ని ఇప్పుడు అధిష్టానం ఎంటర్ కావాల్సిన పరిస్థితికి అయితే వచ్చేసింది. దాన్ని మరి అధిష్టానం దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దాన్ని ఏ విధంగా చూస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ విషయంలో కొంత అధిష్టానం ఈ రోజు రేపటిలోనే మాట్లాడుతుంది అని ఒక సమాచారం కూడా మనకి వస్తుంది. మరి దీన్ని వెంటనే క్లియర్ చేసుకుంటారా అదికే, లేదు ఈ సమస్యను అలాగే పెంచితే మాత్రం రాబోయే రోజులు పరిపాలన చేయడంలో చాలా కష్టాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. సచిన్, అంటే ఇది ఇక్కడతో ఆగే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే మరిన్ని రాజీనామాల వరకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఆల్రెడీ 2-3 నుంచి ఈ మాట వినిపిస్తోంది కాబట్టి నేరుగా హైకమాండ్ రంగంలోకి దిగి ఇది సొల్యూషన్ దిశగా వెళ్లే ప్రయత్నం చేస్తుందా? ఏమనుకోవచ్చు ప్లీజ్? ఖచ్చితంగా హైకమాండ్ వెంటనే వచ్చే పరిస్థితి అయితే ఉంది, వెంటనే రియాక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. 2-3 రోజుల్లో కూడా ఖర్గే, వేణుగోపాల్ కూడా వస్తున్నారు కర్ణాటకకి. అంటే వేరే ప్రోగ్రామ్ మీద దాని మీద వస్తున్నారు కాబట్టి ఈ లోపల అయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ వ్యవహారం మీద మాట్లాడతారు. డీకేని పిలిపించుకోవడమా, లేదు డీకేతో ఫోన్ లో మాట్లాడడమా, ఇష్యూని అయితే క్లోజ్ చేయాలి. లేకపోతే సమస్య ఇంకా పెద్దదయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అందులో సీనియర్ మంత్రులు, ముగ్గురు మంత్రులు సీనియర్ గా ఉన్న నేపథ్యంలో కొంత ఈ సబ్జెక్ట్ అయితే చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అధిష్టానానికి. అధిష్టానం వెంటనే దీని మీద రియాక్ట్ అయ్యే పరిస్థితులే కనపడుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో దీన్ని క్లోజ్ చేయాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై మంత్రులు బావుట ఎగరేస్తున్నారు. డీకేకి షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారు సీనియర్ మంత్రులు. రామలింగారెడ్డి బాటలో ఇంకో 2 మంత్రులు వెళ్ళబోతూ ఉన్నారా? మునియప్ప, కేజే జార్జ్.
ఇటు రిజిగ్నేషన్కు సిద్ధమయ్యారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు రామలింగారెడ్డి ప్రకటించారు. ఆశించిన శాఖ దక్కకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. పోర్టుఫోలియోల కేటాయింపులో సీనియారిటీని గుర్తించలేదని ఫైర్ అవుతూ ఉన్నారు. ఇటు కర్ణాటక మంత్రులు తాను 8 సార్లు గెలిచానంటూ చెప్పుకొచ్చారు మునియప్ప. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిర్ణయాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కష్టాలు తప్పవు అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు మునియప్ప. మల్లికార్జున ఖర్గే, రాహుల్ వీళ్ళిద్దరికీ ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు మునియప్ప. ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నారు మల్లికార్జున ఖర్గే అండ్ రాహుల్ గాంధీ.